తమిళనాడు రాష్ట్రం వెల్లూరు జిల్లా గడియాతంలో టీవీకే పార్టీ అభ్యర్థి సింధు విజయం సాధించిన సందర్భంగా పార్టీ కార్యకర్తలు సంబరాలు జరుపుకున్నారు. గడియాతంలో టీవీకే సారథ్యంలో సుపరిపాలన అందిస్తామని ఆ పార్టీ నేతలు చెప్తున్నారు. టీవీకే అతిపెద్ద పార్టీగా అవతరించడంపై బాణాసంచా కాల్చి సందడి చేశారు. చూసుకున్నట్లయితే ఈరోజు తమిళనాడు ఎక్కడ చూసినా కూడా విజయ్ పార్టీకి సంబంధించి జైబేరు మోగించింది. సో దాంట్లో భాగంగానే ఇప్పుడు మనము వేలూరు జిల్లా గుడియాతంలో ఉన్నాం. ఇక్కడ చూసుకున్నట్లయితే ఇక్కడ విజయ్ పార్టీకి సంబంధించి ఇక్కడ చాలా మంది అయితే ఆయన అభిమానులు కావచ్చు ఇక్కడ రావడం జరిగింది. సో మరి వాళ్ళ మాటలు తెలుసుకున్నాం ఎట్లా ఫీల్ అవుతారని చెప్పేసి. అసలు చెప్పండి బాబు, ఈరోజు తమిళనాడుకి సంబంధించి ఈ రిజల్ట్ మీరు ఎక్స్పెక్ట్ చేసినారా? అసలు ఏ విధంగా ఫీల్ అవుతున్నారు? ఎక్స్పెక్ట్ చేసిన రెండు పార్టీలు ఉన్నాయి. రెండు పార్టీ మీద స్ట్రాంగ్ అండ్ పార్టీ వాళ్ళు వెనకాలతో వేసి మేము ముందుకు కావాలని ఇస్తే వాళ్ళు సపోర్ట్ చేసింది. ఎదురు చూసింది మరీ ఫస్ట్ వచ్చిండారు వస్తే చాలా హ్యాపీగా ఉన్నాము. నెక్స్ట్ ఇంకోటి ఏమంటే చూసుకున్నట్లయితే ఇప్పుడు తమిళనాడులో ఎక్కడ చూసినా కూడా విజయ్ పార్టీ అయితే దూసుకుపోతుంది. సో మీ కాన్స్టిట్యూన్సీ సంబంధించి కూడా ఇక్కడ ఎమ్మెల్యేగా పోటీ చేసిన సింధు గారు కూడా గెలిచేదానికి ఆల్రెడీ ఓకే అని చెప్తున్నారు. సో మీరు దీన్ని ఎట్లా ఫీల్ అవుతారు? మీరు నాకు ఇంత చాలా సంతోషంగా ఆయన ఇంత ప్రాబ్లం వచ్చింది. రెండు ఖర్చులు లీడ్లు ఉండి రెండు ఖర్చులు ఇంత ప్రాబ్లం సాల్వ్ అవ్వాలి. ఈ ప్రాబ్లం వీళ్ళు వచ్చిన మాకు నిండా సాల్వ్ అవును ఎదురు పాపు దానిలో మేము నిండా ఫోకస్ ఇచ్చి మేము ఓట్ వేస్తుంది. ఓకే, ఇప్పుడు చూసుకున్నట్లయితే ముందు స్టాలిన్ పరిపాలన కూడా మీరు చూశారు. ఇప్పుడు విజయ్కి సంబంధించి కూడా రావడం జరిగింది, ఒక సినీ యాక్టర్. సో ఏ విధంగా నడిపించబోతున్నాడు ఇంకా తమిళనాడు? మేము ఎంచార్ కొట్టు సినీ యాక్టర్. మేము వాళ్ళు సపోర్ట్ చేస్తే మేము ముందుకు కొట్టొచ్చింది. మాకు ముందు కొట్టిన మేము ఎదురు చూస్తే వీళ్ళని కొట్టొచ్చున్నాం. వీళ్ళు మాకు బాగా చేస్తున్న ఒక ఉంది కదా. నెక్స్ట్ జయలలిత మ్యామ్ వాళ్ళు సినీ యాక్టర్ దా వాళ్ళ కొలగైలు వాళ్ళు ఒత్తి ఉండేదానివల్ల మాకు మేము వీళ్ళకే సపోర్ట్ చేసి వచ్చాము. థర్డ్ పార్టీ మేము ఎదురు చూడలే, వీళ్ళని ఎదురు చూసి మేము